నమస్తే మగధా న్యూస్ ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. దాదాపుగా సంక్రాంతి తరువాత మేము చేయాలనుకున్న కొన్ని వీడియోలు ఒక రకంగా మేము ఆపేయడం జరిగింది. నేను చేయాల్సిన వీడియోలు కొన్ని టెక్నికల్ సమస్యలు, ఇక్కడున్న కొన్ని ఇబ్బందుల నేపథ్యంలో అంటే ఇప్పుడిప్పుడే మేము మా సంస్థని మేము పెట్టిన ఒక చిన్న సంస్థ యూట్యూబ్ ఛానల్, న్యూస్ ఛానల్ ఏదైతే ఉందో దీనికోసం మేము పండుగ తర్వాత దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్న క్రమంలో భాగంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటినీ సెట్ చేసుకొని కొన్ని విషయాలు చెప్పడానికి, నేను మాట్లాడడానికి, నా మీద జరుగుతున్న ఒక మూకుమ్మడి దాడి అనాలో ఒక విశృంఖలమైన దాడి అనాలో నాకు తెలియదు. దీని మీద జరుగుతున్న దాడికి ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం నాకుంది, దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకుంది. ఆ వివరణ కూడా నేను ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా అది చేరాల్సిన వాళ్ళకి ఎవ్వరికీ కూడా చేరని పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు సవివరంగా వినమ్రంగా అందరికీ నేను ఒక విషయం చెప్పడానికి ఈరోజు ఈ సమయాన్ని కేటాయించుకోవడం జరిగింది. అయితే దాంతోపాటుగా ఇంకొంతమంది అంటే మొత్తం నేను చేస్తున్న ఛానల్ మొదలుపెట్టిన ఈ 70 రోజుల నుంచి మేము చేస్తున్న వీడియోస్ చూస్తున్న వాళ్ళు, మమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు, అలాగే మా వెల్ విషర్స్, అలాగే సమాజంలో నేను జర్నలిస్ట్గా ఉన్నాను కాబట్టి ఎనలిస్టులుగా ఉన్న వాళ్ళు, నాతో కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్ళు అందరూ నన్ను చూస్తూ ఉన్నారు. చాలామంది దీని మీద ఇది కావాలని జరుగుతున్న దాడి అని, లేదు అంటే కావాలని చేస్తున్న దాడి అని కొంతమంది, ధైర్యంగా ఉండమని మరికొంతమంది నాకు చెప్పారు. బట్ ఒక ముందుకు వచ్చి ఒక వీడియో పరంగా వచ్చి చెప్పిన వాళ్ళు మాత్రం ఏకైక పర్సన్ ఒక మహిళ. ఆవిడ పేరు నేను ఇప్పుడు మళ్ళీ మాట్లాడడం కూడా కరెక్టో కాదో నాకు తెలియదు. ఈ నేపథ్యంలో నేను ఒక విషయం చెప్పడానికి వాళ్ళ ముందుకు రావడం జరిగింది. అయితే దీన్ని ఒక డిబేట్గా నేను తీసుకుందాం అనుకుంటున్నాను. దీనికి సంబంధించి నేను కొంతమంది గెస్టులతో మాట్లాడించాలనుకుంటున్నాను. జరిగిన దాడి అయితే మామూలు దాడి కాదు, మీ అందరికీ తెలిసిందే. సరిగ్గా 12వ తేదీన మేము అంటే ఒక కులాలకు సంబంధించిన చరిత్రలు, హిస్టరీస్, మనము దేశ చరిత్రలు, స్టేట్ హిస్టరీస్, అలాగే ఒక ప్రాంతం హిస్టరీస్ ఎలా అయితే తీసుకుంటామో ఒక క్యాస్ట్ హిస్టరీ నేను తీసుకొని ఒక క్యాస్ట్కి సంబంధించి 3 ఎపిసోడ్స్ చేశాము. అలాగే ఇంకో క్యాస్ట్కి సంబంధించి కూడా ఇంకో 3 ఎపిసోడ్స్ రెడీ చేసుకున్నాం. మొదటి ఎపిసోడ్ సంక్రాంతికి ముందుగా రికార్డ్ చేయడం జరిగింది. దాన్ని మేము ఆ రోజు రిలీజ్ చేయడం, సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా నేను చివరిలో కొన్ని వ్యాఖ్యలు చేయడం, దాని అర్థం మారిపోవడం, దాని అర్థాన్ని ఇంకొక రకంగా చూసిన చాలామంది చేసిన ఒక ఇది అంటే దాదాపుగా 12వ తేదీ అంటే ఇవాళకి 22వ తేదీ, 22వ తేదీ వరకు కూడా అంటే దాదాపు 10 రోజులు ఈ రోజు వరకు కూడా ఆపకుండా జరుగుతున్న ఒక యుద్ధం అనాలో లేకపోతే ఏమనాలో తెలియదు. దీనిలో అనేక మంది భాగం అయ్యారు. అంటే దాడి కావాలని చేసిన వారు కొంతమంది అయితే, ఈ దాడి వల్ల బాధింపబడ్డవారు కొందరైతే, అసలు ఈ పండుగ చేసుకోవాలా వద్దా అని ఒక వర్గం మీమాంసలో పడిపోయినట్లుగా ఇబ్బంది పడిన వారు కొందరైతే, ఇక సొంతవారు అంటే మీడియాలో పనిచేస్తున్న ఇండిపెండెంట్ జర్నలిస్టులు కావచ్చు, ఇండిపెండెంట్గా యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అంటే బేసిక్గా ఒక మీడియా ఇంకొక మీడియా సంస్థల్ని పెద్దగా టార్గెట్ చేయడం, మాట్లాడడం, ఏదైనా ఎక్కడైనా అడపాదడపా కొన్ని విషయాల్లో ఏమైనా వైషమ్యాలు లేదేదైనా వస్తే తప్ప మిగతా సందర్భాల్లో పెద్ద మాట్లాడు. కానీ ఒక లేడీ జర్నలిస్ట్గా ఉన్న నా మీద అంటే ఇక్కడ నేను ఏదో ఫీమేల్ కార్డు వాడుతున్నాను అని కాదు, ఒక లేడీ జర్నలిస్ట్గా 23 సంవత్సరాల పాటు నా కెరియర్ని అతి జాగ్రత్తగా బిల్డ్ చేసుకొని ఇక్కడి వరకు వచ్చిన నేను మొదలుపెట్టిన ఒక చిన్న సంస్థ మీద జరిగిన ఒక విపరీతమైన దాడికి సంబంధించి నేను మాట్లాడాలి. ఎందుకంటే సమాజంలో ఎంతో మందికి సమస్యలు వచ్చిన చోట నేను డైరెక్ట్గా వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడడం జరిగింది. ప్రతి సమస్యని ఇదే డిబేట్ అంటే ఇదే టీవీ ముందుగా కూర్చొని, ఛానల్స్ ఏదైనా కావచ్చు, నా గొంతు వినిపించడం జరిగింది. అనేక మంది బాధితుల పక్షాన మాట్లాడడం జరిగింది. అది కులాలు వేర్పాటువాదంగా జరిగిన దాడుల మీద మాట్లాడడం జరిగింది, తప్పు మాట్లాడిన పరిస్థితుల మీద మాట్లాడడం జరిగింది, ప్రభుత్వాల నిర్లక్ష్యాల మీద మాట్లాడడం జరిగింది, ప్రతిపక్షాల స్ఫూర్తి మీద అంటే ప్రతిపక్షాలు ఉండే విధానం మీద మాట్లాడడం జరిగింది, లేదా మతం మీద జరుగుతున్న దాడి పట్ల మాట్లాడడం జరిగింది. 23 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో నేను ఒక ఛానల్లో పనిచేసే దగ్గర తెలంగాణ ఉద్యమంలో నా గొంతు నాతో పాటు పనిచేసిన వాళ్ళకి తెలుసు ఆ ఛానల్ నుంచి నేను ఎలాంటి గొంతు వినిపించగలిగాను ఆ రోజు అని. అలాంటిది ఎన్నో అంటే ఆ ఛానల్లో పనిచేసినప్పుడు వాళ్ళకి అనుగుణంగా ఆ ఛానల్ పాలసీ ప్రకారంగా ఒక ఎడిటోరియల్ తీసుకున్న అంశాలకు అనుగుణంగా ఒక జర్నలిస్ట్గా మేము పనిచేస్తాం. అది న్యూస్ రీడర్గా కానీ, రిపోర్టర్గా కానీ,
లేదంటే డిబేట్ నిర్వహించే ఒక పొలిటికల్ అనలిస్ట్, పొలిటికల్ జర్నలిస్ట్గా కానీ ఇలా వివిధ అంశాల్లో వివిధ భాగాల్లో వెళతాం. ఒక లేడీ జర్నలిస్ట్గా నేను ఇక్కడ దాకా రావడానికి గల కారణం నా కష్టమే తప్ప నా వెనక కులం లేదు అన్న విషయాన్ని నేను చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. దీనికోసం అంటే లక్ష్మి చేసిన పొరపాటు అది సరిదిద్దుకోవాలి. నేను నిజంగా నా సైడ్ నుంచి పొరపాటు జరుగుంటే దాన్ని సరిదిద్దుకోవాలి. తల వంచడం తప్పేం కాదు. నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను. బట్ దానిని కూడా వక్రీకరించి రకరకాలుగా ఇది చేశారు. బట్ ఇందులో భాగంగా నేను ఒక డిబేట్ తీసుకుంటున్నాను. డిబేట్లోకి వేల్పూరి శ్రీనివాస్ గారు జాయిన్ అవుతున్నారు. వేల్పూరి శ్రీనివాస్ గారు కాపు పొలిటికల్ జేఏసీ చైర్మన్గా ఉన్నారు. అందరికీ తెలుసు అందరికీ కూడా. కాపుల విషయంలో ఆయన ప్రాణాలను కూడా అడ్డేసి మరీ నిలబడే వ్యక్తి వేల్పూరి శ్రీనివాస్ గారు. వేల్పూరి శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అలాగే డాక్టర్ తాటిగాలి జయరామ్ గారు, ఆయన గురించి కూడా తెలుసు. తెలంగాణలో ఉన్న సామాజిక పొలిటికల్ ఎనలిస్టులు, అది పార్టీ ఏదైనా సరే ఆయన భేషజాలు చూపకుండా తప్పు ఎవరు చేసినా సరే ఎలా మాట్లాడతారో తెలుసు. కావాలని నేను వీరిద్దరితో ఈరోజు తీసుకోవడం జరిగింది. నేను చేసిన ఒక వీడియో మీద జరిగిన దాడి పట్ల వారు ఎలా చూశారు, వారు చెప్పిన సూచనలు కూడా నేను తీసుకోవాలి. అలాగే బయట నుంచి ఎవరైనా కాల్ చేయాలి అనుకున్నా సరే వాళ్ళ నుంచి కూడా నేను సూచనలు తీసుకోవాలి. ఇక్కడ నేను భేషజాలకైతే ఏమాత్రం పోవడం లేదు. ఈ క్రమంలోనే వీరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. నమస్తే అండి జయరామ్ గారు. నమస్తే అండి. కొంచెం ఆడియో ముందుగా మీరే జయరామ్ గారు ముందుగా మీరే మాట్లాడండి. ఒకసారి మీరు చూసుంటారు మా వీడియో నేను చేయడం దాదాపుగా 70 రోజులండి ఛానల్ తీసుకొని. కొన్ని ఎజెండాలు అంటే ప్రతి ఛానల్కి కూడా ఒక బేస్ ఎజెండా అయితే ఉండాలి. ఆ ఎజెండా ప్రకారం మేము కొన్ని తీసుకోవడం జరిగింది. ఈ తీసుకున్న క్రమంలో ఒక చిన్న కులాల, చిన్న కాదు చాలా పెద్దదే, ఒక ఐపీఎస్ స్థాయి వ్యక్తులు మాట్లాడిన ఒక కుల వేర్పాటు, కుల పదవులు అని మాట్లాడిన ఒక విధానానితో నేను అది సరైన విధానం కాదు. ప్రతి కులంలో కూడా గొప్పవాళ్ళు ఉన్నారు. ఆ గొప్పవారి గురించి తెలుసుకున్నప్పుడు మనం కూడా ఇగ్నైట్ అవుతూ ఉంటామని ఏ కులం తీసుకున్నా మంచి చెప్పడానికి నేను మొదలుపెట్టిన దాంట్లో కాపు ఇలా మొదలు పెట్టానండి. కమ్మ తీసుకున్నాను. అలాగే నేను ప్రతిసారి చెబుతూనే ఉన్నాను, బీసీల్లో ఉన్న అన్ని కులాల్లో ఉన్న బెస్ట్ అండ్ బెస్ట్ ఎవరు ఎలా ఎదిగారు అని తీసుకోవడం కానీ, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, బీసీలో ఉన్న 90 నుంచి 100 కులాలు అసలు ఇప్పటికీ అంచనా పర్ఫెక్ట్ చెప్పలేం. అందరి గురించి కూడా తీసుకోవడానికి నేను సిద్ధం అని మొదటి నుంచి చెప్తూ వచ్చాను. కానీ మొన్న జరిగిన ఒక్క ఆ వర్డ్ ఏదైతే ఉందో దాని మీద జరిగిన దాడిని మీరు ఈ మధ్యకాలంలో ఏ జర్నలిస్ట్ మీదైనా జరగడం చూసారా? ఒకసారి అంటే నా గురించి ఇక్కడ నేను బాధితురాలు అనాలో నేను డిబేట్ నిర్వహిస్తున్నానో నాకు తెలియట్లేదు, కానీ నిజంగా చాలా ఇబ్బంది అనిపిస్తుంది జయరామ్ గారు. లక్ష్మి, మీకు ప్యానల్లో ఉన్న మిత్రుడు, నా చిరకాల మిత్రుడు, నాకు మంచి మిత్రుడు శ్రీనివాస్ గారికి, ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా నమస్కారం. దీంట్లో 2 విషయాలు మనం మాట్లాడుకోవాలి లక్ష్మి గారు. నెంబర్ 1, అసలు భారతదేశం అనేది ఏ విధంగా నిర్మించబడింది అనేది హిస్టరీ అనేది ఫస్ట్ తెలియాలి. సో ఈ రోజు అందులోపల ఉన్న అంశాలు చాలా కీలకం. ఈ రోజు భారతదేశం లోపల కులము, మతము చాలా కీలకంగా మారడానికి గల కారణాలు కూడా మనం తెలుసుకోవాలి. ఈ 2 అంశాలు తెలిసినప్పుడు మాత్రమే ఇక్కడ ఎవరు ఓన్ చేస్తున్నారు, అంటే ఇక్కడ కులాన్ని, మతాన్ని నమ్ముకున్నది ఎవరు, అమ్ముకున్నది ఎవరు అనేది తెలుస్తుంది. సో ఇక్కడ ఈ నమ్ముకున్న వ్యక్తులు ఏ విధంగా ఉన్నారు, అమ్ముకునే వ్యక్తులు ఏ విధంగా ఉన్నారు అనే విషయాన్ని ఈరోజు కంపల్సరీ మీరు ఈ డిస్కషన్ పెట్టినందుకు. సరే, ఒక అపోహ అనేది అందరి మీద ఉంటది, ఆ విధంగా మీ మీద ఉంటది. మీ మీద ఉండడానికి కారణాలు నేను చెప్తాను, ఇందులో నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. సో ఇక్కడ ఈ అపోహ అనేది ప్రజలకు ఎవరు మాట్లాడితే కరెక్ట్, ఎవరు మాట్లాడకూడదు, ఎందుకు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడకూడదు, అసలు దేనికోసం మాట్లాడాలనే అంశాలు కావాలి. అలాగని చెప్పేసి భారతదేశంలో కులం లేదా అంటే కులం మీద, మతం మీదనే భారతదేశం నిర్మించబడింది. దాన్ని కాపాడుకుంటూ వస్తున్నది రాజకీయ పార్టీ. ఇది మొదలు పెడతాం. భారతదేశం కొన్ని వందల ఏళ్లుగా భారతదేశం అనేది ఈరోజు కులం మీద నిర్మించబడింది. కులాలు అనేది ఏది ఎక్కువ కులము, ఏది తక్కువ కులము అనేది ఇప్పుడు చరిత్రకారులకు ఏమైనా తెలుసో తెలియదు, కానీ చరిత్రను వక్రీకరించిన కారులకు మాత్రం ఇది బాగా తెలుసు. అంటే చరిత్ర లోపల ఏ కులాన్ని, ఏ తక్కువ ఎక్కువ అనే విషయాలు పక్కన పెట్టేస్తే అసలు వృత్తుల
చెప్పాల్సిన పని లేదు. మొన్న పార్లమెంటరీ సాక్షిగా కులం ఆధారంగా అగ్ర కులాలకు 10% రిజర్వేషన్ ఇచ్చిన దానికి నేను అభినందిస్తున్నాను. సేమ్ టైం అవమానించిందనేది రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎందుకు అంటే అగ్రకులం అనే దానికి ఈ రోజు ఇతర మీద ఆధారపడిన వాళ్ళ, లేకపోతే ఆకలితో చచ్చిపోతున్న వాళ్ళ, కాదు ఆకలితో చచ్చిపోతున్న వాళ్ళే అనే వెరీ గుడ్, దాన్ని నా ఆహ్వానిస్తాను. ఎందుకంటే ఆ కులాలలో కూడా బిడ్డలు అనేక మంది అనేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు, అత్యున్నత స్థాయిలో కూడా ఉన్నారు. ఇది అన్ని కులాల్లో అలాగని చెప్పేసి ఈ అన్ని కులాల్లో ఉన్న అత్యున్నత వ్యక్తులను వీళ్ళు పాలక కులాలని చెప్తారు. అంతే, వీళ్ళు పాలక కులాలు మాత్రమే. అందులో మాలలు ఉండొచ్చు, మాదిగలు ఉండొచ్చు, ఇంకా కింది స్థాయి కులాలు ఇంకెవరైనా ఉండొచ్చు. ఈ రోజు బీసీ కులాల్లో గౌడ, మున్నూరు కాపు, కాపులు, ఓసీ కులాల్లో కమ్మ, రెడ్లు, ఇంకా ఇతర బలిజ, కమ్మాలంటే మన దగ్గర బీసీలో ఉంటారు, ఆంధ్ర లోపల ఓసీలలో ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే బ్రాహ్మణ, వైశ్య, ఇలా చెప్పుకుంటూ పోతే పాలక కులాలు. ఈ పాలక కులాల లోపల ఈరోజు పేదలు నిరుపేదలు 100%. మరి పాలక కులాల్లో నిరుపేదల తర్వాత ఆ కులాల లోపల 70 సంవత్సరాలు దాటి 80 సంవత్సరాలకు అడుగు పెడుతున్న ఈ క్రమం లోపల ఈ పాలక కులాల లోపల ఉన్న నిరుపేదలు ఎందుకు దాన్ని నిర్మూలించకపోయారు? ఆ కులాన్ని ఎందుకు కాపాడుకుంటూ వస్తారు? దాన్ని ఎవరైనా వద్దని చెప్పారా? రెడ్లను మీ రెడ్లను బతికించడానికి వద్దని చెప్పారా? కమ్మలు వచ్చేసి కమ్మలు పాలిస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు కానీ ఎన్టీ రామారావు గారు కానీ. ఎన్టీ రామారావు గారు వచ్చి మాట్లాడకూడదు ఇక్కడ, ఎందుకంటే ఆయన అత్యున్నతమైన ఆశయంతోనే ఈ రోజు తెలంగాణ, ఏపీ లోపల ఎస్సీ బీసీ చైతన్యం అనే దానికంటే కూడా రాజకీయ ఆ ఒక్క విషయాన్ని ఆయన పక్కన పెట్టేస్తే ఈ రోజు ఎంతమంది మీ కులాల్లో ఉంటే ఇతర కులాల్లో ఉండేవారు మీరు గౌరవించారు. కొత్త వ్యక్తులను తీసుకొచ్చి అందరం ఎక్కించారు, రాజకీయ పునరావాసం కల్పించారు అనేది ఏ ఒక్కరు జయరాం గారు ఎన్టీ రామారావు చేశారు. వాజ్పేయి గారు మాట్లాడారు. ఆ వాజ్పేయి గారు చాలా జయరాం గారు అంటే దీన్ని నేను ఇప్పుడు అంటే మగధా న్యూస్ మీద, లక్ష్మి మీద దాదాపుగా ఒక టార్గెట్ ఏ స్థాయిలో టార్గెట్ అంటే అండి, జరిగిన టార్గెట్ చెబుతున్నాను. 12వ తారీఖున వీడియో రిలీజ్ అయితే ఒక్క నిమిషం అంటే మనం మళ్ళీ అంటే అందులోకి వెళ్ళామనుకోండి, మళ్ళీ నేను కులాల డిస్టర్బెన్స్లే పెట్టాను, మళ్ళీ దీనికి సంబంధించి మీతో మాట్లాడించాను, ఇలాంటిది వస్తూ ఉంటుంది. కాబట్టి అంటే నాకు కూడా అంటే నేను కూడా ఐ హ్యావ్ టు లెర్న్ అన్న విషయంలో భాగంగానే ఈ విషయంలో పర్టికులర్ విషయంలో అంటే ఈ దాడి జరగడానికి గల కారణాలు, నేను మాట్లాడింది ఒక చరిత్ర గురించి ఒక మంచిగా చెప్పడంలో జరుగుతున్న దీనికి ఒక టార్గెట్ 5 crores రీచ్ అయ్యేలాగా, ఒక 5 crores పబ్లిక్ రీచ్ అయ్యేలాగా చేసిన ఈ ప్రచారానికి అసలు ఏమై ఉంటుంది కారణం అనేది నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ అంటే సమయం ఇదవుతుంది. అలాగని చెప్పేసి ఒకవైపు వచ్చేసి మాదిగలు రాజులు, మాదిగలు సూర్యవంశస్థులు, మాదిగలు సూర్యవంశానికి చెందిన వ్యక్తులు, మాదిగల నుంచి మాదిగల నుంచి వచ్చిందని చెప్తుంటారు. ఇలా చెప్పుకున్న మాదిగలను ఈరోజు అంటరాని వాళ్ళను ఊరవతల పడేసింది కూడా మాది. మరి సూర్యవంశీయులు కాస్త ఊరవతలకి ఎందుకు వెళ్ళిపోయారు? అంటే ఇక్కడ లక్ష్మీ కులాన్ని గురించి మాట్లాడితే తప్పులేదు. లక్ష్మి మాట్లాడకూడదు విషయాన్ని ఏంటంటే కులం లోపల చైతన్యం గురించి మాట్లాడకూడదు, అందులో చైతన్యం తగ్గించే విధంగా ఉండకూడదు. కాబట్టి మాట్లాడదు. ఇక్కడ లక్ష్మి అనే వ్యక్తి ఒక కమ సామాజిక వర్గం అనే విషయం తెలుసు, తన భర్త రెడ్డి సామాజిక వర్గం అని ఇప్పుడు ప్రచారం వస్తుంది. నాకు లక్ష్మికి ఈ రోజు తెలిసిన లక్ష్మి కాదు, నాకు తన తనతో ఉండాల్సిన దగ్గరగా 15 సంవత్సరాలు. అంటే నేను మీడియా లోపల నాకు అవగాహన వచ్చి నేను మాట్లాడుతున్నప్పటి నుంచి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ జయరాం గారు.